Hi, welcome to our channel Butchi Creations. Big Boss Season 9 12th week nomination second step ఓ రేంజ్ రచ్చ అంటే రచ్చ కాదు, మామూలు రచ్చ కాదు. ఈ రచ్చ ఎపిసోడ్లో అందరూ చూస్తుంటారు. అసలు ఈ గొడవలో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. డిమాండ్ కళ్యాణ్ నెక్ పట్టుకోవడం తప్ప కాదా? అలాగే సంజన గారు రీతి గురించి అలా బ్యాడ్గా మాట్లాడటం తప్ప కాదా? అండ్ సంజన సేఫ్ గేమ్ ఆడుతూ తనూజాని వరస్ట్ నామినేషన్ చేయడం అనేది చాలా అంటే చాలా వరస్ట్గా ఉందా లేదా? ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. వీటిలో మీకు ఏది చాలా నెగిటివ్గా చాలా తప్పుగా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ దివ్య తనూజ ఒక స్టెప్ ముందుకు తీసుకొని బిగ్ బాస్ ఏదైతే వీళ్ళ మధ్య తగాద పెట్టాలి అనుకుని దివ్యాన్ని సేవ్ చేశాడో అలాంటిది ఏమీ లేకుండా తనూజ ఒక ముందుకు వెళ్ళి తనతో కలిసిపోవడం కరెక్టా లేకపోతే రాంగ్ అనుకుంటున్నారా? మీరు కామెంట్ చేయండి. నిన్న ఎపిసోడ్ గురించి చాలా కరెక్ట్గా నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం. కొన్ని నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం. ఎవరు ఏంటి ఎలా అనేది కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ మాత్రం పెట్టేస్తాను. వీడియో 10 minutesలో కంప్లీట్ చేసేస్తాను. కొంచెం లెంత్ ఉన్నా లాస్ట్ వరకు చూసి వీడియోని మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి జడ్జ్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నిన్న సీక్రెట్ నామినేషన్లో వీడియో చేశాను. 2 విడతలుగా నామినేషన్స్ పెట్టారు. ఒకటి సీక్రెట్ నామినేషన్స్, ఇంకో ఓపెన్ నామినేషన్స్. ఒకటి ఏంటంటే చాలామంది ఈ 12th వీక్ వచ్చినా కూడా కొంతమంది ఒకరిని నామినేట్ చేయాలంటే వాళ్ళు భయపడటం అనేది కానీ లేకపోతే వాళ్ళ మీద ఉన్న ప్రేమతో కానీ చెయ్యట్లేదు అని చెప్పి ఒకటి సీక్రెట్ నామినేషన్ పెట్టారు. దాంట్లో ఎవరికి కావాల్సిన వాళ్ళని నామినేషన్ చేశారు. అది అయిపోయింది. దాంట్లో ఎవరెవరిని చేశారంటే డిమాండ్ పవన్ని నేను తనూజ దివ్యం చేస్తుంది అనుకొని మొన్న వీడియోలో చెప్పా. కాదు, తనూజ డిమాండ్ పవన్ని చేసింది. ఇక్కడ ఏంటో జరుగుతుందండి. అంటే శనివారం ఎపిసోడ్ అయిపోయినాక డిమాండ్ పవన్కి రీతుకి ఏదో గొడవ జరిగినట్టుంది. అందుకే వరుసగా ఈ గొడవలకు కారణం ఆ సంజన గారు బ్లాస్ట్ అవటం, ఇవన్నీ ఏదో సంథింగ్ ఏదో శనివారం జరిగింది. డిమాండ్ పవన్ గురించి ఒకటి నేను చెప్తాను ఏంటంటే, డిమాండ్ పవన్ రీతుకు సంబంధించిన ఏ విషయమైనా లాగుతూనే ఉంటాడు. ద వరస్ట్ థింకింగ్ ఏంటంటే వాళ్ళు ఒక నేషనల్ టీవీ ఛానల్లో ఉన్నారని మరిచిపోయి మరీ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లాగా కొట్టుకోవడం, ఆ తిట్టుకి ఇంటి సభ్యులకు కూడా చిరాకు వచ్చేలాగా ప్రవర్తిస్తున్నారు. ఇదైతే కరెక్ట్. మరి మేబీ ఆ జరగటం వల్ల నిన్న సంజన గారు బ్లాస్ట్ అయి ఉంటారేమో. తనూజ కూడా నామినేషన్లో పెట్టింది అంటే ఏదో జరిగింది ఖచ్చితంగా. ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. నిన్న సీక్రెట్ నామినేషన్లో అన్ని చెప్పాను. నిన్న ఎవరెవరికి ఎవరెవరు వేశారో సీక్రెట్ నామినేషన్స్ అయిపోయినాయి. ఇక ఓపెన్ నామినేషన్స్ వచ్చి ఒక ఫైల్ పెట్టి ఫైల్లో వాళ్ళ ఫోటో పెట్టి ఓపెన్ నామినేషన్ చేయాలి అని చెప్పారు. నిన్న జరిగిన విధి ఏంటంటే, నిన్న అందరూ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఓపెన్ సీక్రెట్ నామినేషన్స్ తర్వాత దివ్యకు నామినేషన్స్ పడలేదని దివ్య కూడా అప్పుడు దాకా అలిగి కూర్చున్నామా, ఎవరు నన్ను నామినేట్ చేయలేదని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఏంటి ఓపెన్ నామినేషన్స్ పెట్టేదాకా అందరు నవ్వుకోవటం, డాన్స్లు వేసుకోవటం, చాలా అంటే తుఫాన్ వచ్చే ముందు సైలెంట్గా ఉంటుంది చూసారా, అలా అంత సైలెంట్గా ఉంది. నేను లైవ్ చూస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏంటబ్బా ఇంత కలిసిపోయారు, ఇవాళ నామినేషన్స్ కదా ఎంత హ్యాపీగా ఉన్నారు ఒకరికొకళ్ళు. అండ్ దివ్య తనుజ కూడా హ్యాపీగా ఉన్నారు. ఏదో అవుతుంది, సంథింగ్ ఏదో అయ్యిద్ది అనుకున్నాను. అలానే జరిగింది నిన్న. నామినేషన్స్ విషయానికి వచ్చేసే ముందు మనకి నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అవుతూనే ఒక దాంతో ఎపిసోడ్ లైవ్ కాదు, ఎపిసోడ్ స్టార్ట్ అవడంతో ఒక చిన్న విషయంతో స్టార్ట్ అయింది. అదేంటంటే డిమాండ్ పవన్, రీతు అండ్ తనూజ అండ్ సంజన గారు ఒక సోఫాలో బ్లూ సోఫా ఉంటుంది కదా, అక్కడ కూర్చొని టిఫిన్ తినేసి వాళ్ళు వెళ్ళిపోయాక సంజన గారు అడుగుతారు, వీళ్ళేంటి ఫ్రెండ్సా అని. అంటే ఫ్రెండ్సే అంటే, ఫ్రెండ్స్ అయితే కాదు నాకు అలా అనిపిస్తుంది అని తనూజతో అంటది. ఏంటంటే నాకు కూడా చాలా మంది, నాకు కూడా 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నేను ఎప్పుడు ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడను, ఇలా ఉండను అని చెప్తుంది. అయితే లవర్సా అని సంజన అంటది. తనూజ ఏమంటదంటే, లేదు వాళ్ళు లవర్స్ కాదు, ఇట్స్ నాట్ లవ్ అని చెప్తుంది. మరి లవర్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, మరి ఏంటి వీళ్ళ బంధం అంటే, అప్పుడు తనూజ అంటది, వాళ్ళకి లేని ప్రాబ్లం మనకెందుకండి అని అంటది తనూజ. అక్కడ తాగిపోతుంది. తర్వాత సంజన అండ్ డిమాండ్ పవన్ బౌల్స్ కడుగుతున్నప్పుడు, అదే గిన్నెలు కడుగుతున్నప్పుడు డిమాండ్ పవన్తో అంటుంది, ఈరోజు నేను నామినేషన్ వేస్తే నేను పాయింట్ పెట్టాలనుకుంటున్నాను, మధ్యలో నువ్వు రాకు మధ్యలో అని ఫస్ట్ వార్న్ చేసింది అనమాట మార్నింగే. అంటే నువ్వు మధ్యలోకి రాకు, నేను ఇప్పుడు దాకా తను సాక్రిఫైస్ చేసిందని ఇప్పుడు దాకా ఏం మాట్లాడలేదు, ఒకవేళ నన్ను నామినేషన్ చేస్తే నేను పాయింట్ పెట్టాల్సి వస్తుంది, నువ్వు మధ్యలోకి రాకని. అంటే ఆమె ముందుగానే ప్రిపేర్ అయింది. శనివారం ఏదో గొడవ జరిగింది కాబట్టి ఆమె రీతు ఏదైనా నామినేషన్లోకి తీసుకొస్తే తను బ్లాస్ట్ అవడానికి, తన నిజాలు కక్కేసేదానికి ముందుగానే ప్లాన్ చేస్తుంది, రెడీ అయ్యి ఉంది ఆమె. ఇది మాత్రం నిజం. ఇక ఎపిసోడ్ అక్కడికి అయిపోతుంది. ఇక ఓపెన్ నామినేషన్స్కి వస్తారు. ఓపెన్ నామినేషన్లో ఫస్ట్ ఇమ్ము నామినేషన్ వచ్చి తనూజన్ చేస్తాడు. తనూజని ఏ పాయింట్ పెట్టి తెస్తాడంటే, అసలు ఇమ్ముకి మర్చిపోతాడా లేకపోతే అసలు ఏమంటాడో తెలీదు. అసలు పాయింట్స్ అంటే ఇప్పుడు తనెవరు, అవినాష్ చెప్పినట్టు నీ టార్గెట్ తనూజ అని
స్ట్రైట్ గా చెప్పి వెళ్ళాడు కదా, అలా తనుజ మీద స్ట్రైట్ గా తన పాయింట్ అంటే తనని టార్గెట్ చేయాలి అన్నట్టుగా తన మీద పెట్టినట్టు అనిపించింది. నేనైతే ఎలా అంటే, నువ్వు నన్ను త్యాగం చేశావు కెప్టెన్సీ టాస్క్ గురించి, నాకు ఆ పాయింట్ నచ్చలేదు అని చెప్తాడు. ఇప్పుడు తను త్యాగం చేశాడు కెప్టెన్సీ టాస్క్ గురించి, తను అన్నది ఏంటి క్లియర్ గా అక్కడ ఏంటనిందంటే, నువ్వు ఒకసారి త్యాగం చేసావు, 2 సార్లు కెప్టెన్సీ అయ్యావు, మొత్తం 3 సార్లు అయ్యావు, 3 సార్లు అయినా నీకే ఆడాలని ఉంటే ఒకసారి కెప్టెన్ టాస్క్ అయినా నాకు ఆడాలని ఎందుకు ఉండదు తన పాయింట్ అది. తినేం చేశాడు, నువ్వు మళ్ళీ కెప్టెన్ అయినా కూడా త్యాగం చేసేస్తావేమో అని ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చినట్టు చెప్పాడనమాట. అదే తనుజాకి ప్లస్ పాయింట్ అయింది. నువ్వు ఏమో చెప్పాలనుకునేది క్లియర్ గా క్లారిటీగా నీకు పాయింట్స్ ఉంటే పెట్టు, అంతేగాని ఇలా సేఫ్ గేమ్ ఆడుతూ సేఫ్ గేమ్ ఇకనైనా మానేసి 12వ వారం వచ్చింది. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు ఒకసారి త్యాగం చేసేసావు, తర్వాత 2 సార్లు కెప్టెన్ అయ్యావు, తర్వాత 2 సార్లు కెప్టెన్ అయినాక 3 సార్లు అయినా నీకే ఆడాలన్నప్పుడు ఒక్కసారి అయినా నాకు ఆడాలని ఎందుకు ఉండదని నేను క్వశ్చన్ చేశానంటే, తర్వాత అయితే భరణి సార్ వచ్చారు, సుమన్ గారు వచ్చారు, వాళ్ళతో వాదించుకున్నా, మళ్ళీ నాతో వాదించావు, దివ్యతో వాదించావు అంటే, అవును దివ్య కెప్టెన్ అయింది, దివ్యతో వాదించాను, నువ్వు 3 సార్లు కెప్టెన్ అయ్యావు, నీతో వాదించాను. భరణి గారు అసలు అవ్వలేదు, వాళ్ళతో వాదించి లాభం ఏంటి, వాళ్ళు గెలుస్తారు అన్నప్పుడు నేను ఎందుకు వాదించాలి? సుమన్ గారు హాఫ్ కెప్టెన్ అయ్యారు, తనకే అవ్వాలని ఉంటుంది, తనతో వాదించే లాభం, అందుకే నేను వాదించలేదు అని చెప్పి తన పాయింట్లు ఎంత తెలివిగా ఎంత మాస్టర్ మైండ్ తో పెడుతుందంటే తనుజ ద గ్రేట్ అనిపిస్తుంది పాయింట్స్ పెట్టేటప్పుడు మాత్రం. అలా నువ్వు ఓన్ స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఇక్కడ చేయకు, ఇక్కడ పెట్టకు, నీకు ఏదైనా నిజంగా అనిపిస్తే నామినేషన్ చెయ్యి, లేకపోతే సేమ్ నామినేషన్ చెయ్యకు అని చెప్పేస్తుంది. నాకు అది నచ్చలేదు, నన్ను త్యాగం చేయటం అంటాడు. సరే వేసుకోపో అంటుంది. అప్పుడు వేసుకుంటాడు, వేసుకో అంటది, పో అన్నది, మొన్న ఆ మాట అనేది కదా, వేసుకో అంటది అనమాట, వేసేసుకో అని అంటది. సరేనని నామినేషన్ తినేస్తాడు, వెళ్ళిపోతాడు. తర్వాత వచ్చి సంజన నామినేషన్, అబ్బా ఇది చెప్పడం కన్నా వేస్ట్ వేరేది ఉండదు. ఈ వరస్ట్ తుప్పస్ నామినేషన్ అనమాట ఇది. ఎలా అంటే, అక్కడున్న వాళ్ళందరిలో తనుజ నువ్వు నా కాంపిటీటర్, అందుకే నీకు ఫస్ట్ లో ఉన్నావు, నువ్వు టాప్ స్ట్రాంగ్ కంటెంట్, నువ్వు ఫస్ట్ లో ఉన్నావు, మొన్న నీ బయట ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు నేను ఫస్ట్ లో పెట్టారు, నువ్వు నా కాంపిటీటర్, అందుకే నీకు ఓటేస్తున్నాను, అయినా నువ్వు బయటికి పోవులే, అందుకే నీకు అయినా బయటికి పోవు, అందుకే నామినేషన్ చేస్తున్నాను. ఏం నామినేషన్ అండి ఇది, బయటికి పోదని తెలుసు మళ్ళీ నామినేషన్ వేయటం ఎందుకు? ఇక అక్కడ ఇంకా టాప్ కంటెస్ట్ లో కన్యా ఉన్నాడు, ఇమ్ము ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, నీకు తనుజనే ఎందుకు తగిలిందంటే, నాకు లేడీస్ లో తనుజనే తగిలిందంటే, ఇప్పుడు నువ్వు ఒక నామినేషన్ చేస్తే తను బయటకు వెళ్లే విధంగా ఉంటే, నీకు కాంపిటీషన్ తగ్గాలంటే తను బయటకు వెళ్ళాలి. నువ్వే చెప్తున్నావు తను టాప్ లో ఉందని, మరి బయటకు ఎలా వెళ్తుంది? ఇది సేఫ్ నామినేషన్ అంటే అప్పుడు తనుజ అడుగుతుంది, అయితే ఇమ్ము కూడా టాప్ లో పెట్టారు కదా, మరి ఇమ్ము నేను చేయంటే, ఇమ్ము నేను చేయను, నా హార్ట్ ఒప్పుకోదంటే ఏంటి ఆ సంబంధం, రేపు కప్పు కూడా ఇమ్ముకి ఇచ్చేసి వెళ్ళిపోద్దా? ఇక్కడ చాలా వరస్ట్ అని కాదు కానీ సేఫ్ అనమాట, చాలా సేఫ్ గా నామినేషన్స్ వేసింది. ఇక దానికి తను ఏం డిఫెన్స్ చేసుకున్న ఇలాంటి వాళ్ళకి డిఫెన్స్ చేసుకున్నా వేస్టే, చేసుకోకపోయినా వేస్ట్ అని కామ్ అయిపోద్ది. తనుజకే వేస్తుంది సంజన కూడా. తర్వాత కళ్యాణ్ వచ్చి డిమాండ్ బాన్ వేస్తాడు. ఏమని, నువ్వు గివ్ అప్ ఇచ్చేసావు గేమ్ లో, మొన్న కెప్టెన్సీ టాస్క్ లో నీకు 7 వారాల నుంచి నీకు కెప్టెన్సీ టాస్క్ ఆడేదానికి ఛాన్స్ రాలేదన్నావు. 7 వారాల తర్వాత నీకు అందరు కలిసి ఛాన్స్ ఇచ్చారు, కానీ నువ్వు ఒక అమ్మాయి కోసం గివప్ ఎలా ఇస్తావు? అది నవ్వుకుంటూ నిన్ను బయటికి పంపించేస్తే నువ్వు గివప్ ఎలా ఇస్తావు అని అడిగాడు కళ్యాణ్. నేను అక్కడ గివప్ ఇవ్వలేదురా, మనం లైవ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా తను క్లారిటీగా రీతు కోసం గివప్ ఇచ్చేసినట్టు చాలా మంది అందరికి అనిపిస్తుంది, నాకు అనిపించింది, అందరికి అనిపించకపోయినా పర్లే, చాలా క్లారిటీగా గివప్ ఇచ్చేసాడు. నువ్వు గివప్ ఇవ్వచ్చు, నువ్వు అమ్మాయికి అండగా నిలబడచ్చు అంటే, ఒక ఫ్రెండ్ గా నిలబడ్డావు, లేకపోతే ఇంకేంటో సంథింగ్ నిలబడ్డావు అన్నప్పుడు నువ్వు ముందు వాళ్ళకి చెప్పకూడదు, నాకు 7 వారాల నుంచి వచ్చి రాలేదు, నాకు ఛాన్సెస్ ఇవ్వట్లేదు, వచ్చినప్పుడు నువ్వు ఉపయోగించకుండా వేరే వాళ్ళ కోసం నీ ఆటను వాడకుండా వేరే వాళ్ళ కోసం గివప్ ఇచ్చేటప్పుడు నువ్వు ఆడటం వేస్ట్ కదా. నీ పాయింట్స్ నువ్వు పెట్టాలన్నప్పుడు నువ్వు సుమన్ గారిని పంపించుంటే తను అప్పుడు కూడా ఆపాడు, డెన్లోకి వచ్చేటప్పుడు కూడా తన కోసం తను వచ్చేటప్పుడు రీతు సుమన్ శెట్టి ఇద్దరు కలిసి తీసేసినప్పుడు, పవన్ నువ్వు రాకు, సుమన్ గారిని పంపించు, లాస్ట్ వరకు నువ్వు ఉండు అని తను చెప్పాడు. అయినా కూడా తను వినకుండా చేశాడు, తను గివప్ ఇచ్చేసాడు. చాలా అంటే చాలా క్లారిటీగా అందరికీ కనిపిస్తుంది తను గివప్ ఇచ్చేసాడని. అక్కడ నువ్వు నవ్వుకుంటూ వచ్చావు, అది నాకు నచ్చలేదు, నువ్వు గేమ్ నువ్వు ఆడట్లేదు అంటే, నాకు సిల్లీగా నవ్వుతాను, నేను సుమన్ శెట్టి గారిని చూస్తే నాకు నవ్వు వస్తుంది అన్నాడు. కాసేపు అక్కడ నవ్వుకున్నారు, ఓకే బాగుంది, ఇంకా ఆట అక్కడికి అయిపోయింది. తర్వాత డిమాండ్ పవన్ వచ్చి ఇమ్యూన్ చేశాడు. ఇదే వరస్ట్ అయినా అంటే, డిమాండ్ పవన్ కి తెలివి ఉండి నామినేషన్ చేస్తాడా, లేకపోతే తెలివి లేక నామినేషన్ చేస్తాడా, అమాయకంగా నామినేషన్ చేస్తాడా, అసలు ఏం అర్థం కాదు. ఇమ్యూన్ చేశాడు కరెక్టే, దానికి రీజన్ ఏం పెట్టాడు, నువ్వు రెడ్డి టీంలో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ ఉంటానన్నావు, నాకు సపోర్ట్ చేస్తా అన్నావు, నువ్వు చేయలేదు అంటే ఎలా చేస్తాడు? నీకు నువ్వే గివప్ ఇచ్చేసుకున్నప్పుడు తను నీకు ఎలా సపోర్ట్ చేస్తాడు? నీకు నువ్వే గివప్ ఇచ్చేసావు, గివప్ ఇచ్చేసినప్పుడు తను నీకు తను ఎలా చేస్తాడు? తను
తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. అక్కడ క్లారిటీగా తెలుస్తుంది. లాస్ట్ వరకు తన గేమ్ తను ఆడుకొని భరణి సార్ కెప్టెన్ అవ్వకుండా కూడా ఉంటే నేను వెళ్ళనని మొండికేస్తే సంచాలకుగా తనుజ నిర్ణయం తీసుకొని ఇమ్ముని లోపలికి పంపిస్తుంది. అప్పటిదాకా తన గేమ్ తను వదల. కానీ నువ్వు రీతు కోసం గేమ్ ఆడేసినప్పుడు నువ్వు ఆ పాయింట్ పెట్టి నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఇమ్ముని నామినేట్ చేయడం చాలా అమాయకత్వమైన ఏమంటారు ఒక పాయింట్లెస్ ఇదనమాట. అది నువ్వు అక్కడ క్లారిటీగా తన కోసం గివ్ అప్ ఇచ్చావని అందరికీ తెలుసు. నువ్వు లాస్ట్ వరకు నిలబడితే నేను ఇస్తాను కదరా, లాస్ట్ వరకు నిలబడితే నీకు నా సపోర్ట్ ఉంటుంది. నువ్వు మధ్యలోనే గివ్ అప్ ఇచ్చేసినప్పుడు నీకు నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను? నా క్లారిటీగా నేను కళ్యాణ్తో కూడా చెప్పాను, రే మనం ఆట మారుద్దాం, ఒకసారి టీం తప్పించి ఆడరా అంటే వాడు నేను టీంకి తప్పించి నేను వేరే ఆడనని కళ్యాణ్ చెప్పాడు. అలాంటప్పుడు నా టీంకి నేను ద్రోహం ఎలా చేయగలను? మేబీ నువ్వు అది కాక నువ్వు నిలబడలేదు, నీ స్టాండ్ మీద నువ్వు నిలబడలేదు, నీకోసం నువ్వు ఆడుకున్నప్పుడు నేను ఎలా చేస్తాను అంటాడు. అక్కడ రీతు ఇక్కడ ఏం చేసిందంటే, రీతు చాలా అంటే చాలా రాంగ్ ఉంది. అసలు తన కెప్టెన్ అంటే ఏంది? బ్యాట్ చేసుకొని తిరగటం కాదు కెప్టెన్ అనేది. కెప్టెన్ అన్నప్పుడు నామినేషన్ జరుగుతున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి రాకుండా చూసుకోవడమే కెప్టెన్ పని. అలాంటిది నువ్వే ముందు వచ్చేసి వాళ్ళ గొడవలో నువ్వు ఇన్వాల్వ్ అయిపోతే ఎలా? ఇక నిన్న వాళ్ళ గొడవకి సగం కారణం రీతు. ఇంకా అలా గొడవ పెద్దదైపోయి డిమాండ్ పవన్ కళ్యాణ్ నెక్ పట్టుకునేదాకా వచ్చాడు. డిమాండ్ పవన్ కళ్యాణ్ నెక్ పట్టుకునేదాకా వచ్చాడు. అంటే అది తొయ్యబోయాడా పట్టుకున్నాడా? మనకేమో పట్టుకున్నట్టే అనిపిస్తుంది, కానీ చాలా మంది తొయ్యబోయారని అంటారు. బట్ పట్టుకున్నట్టే అనిపిస్తుంది చూడడానికి వచ్చినప్పుడు. అక్కడ వర్డ్స్ కూడా కళ్యాణ్ ఏదో సింపతి అంటే సింపతి కాదు, తన మీద కేర్ చూపిస్తున్నట్టుగా కొన్ని వర్డ్స్ అంటే చూసుకోరా నీ ఆట నువ్వు ఆడుకోరా అని కొన్ని, ఇప్పుడు మగపిల్లలు కదా ఏదో కొన్ని వర్డ్స్ వదిలేశాడంట. నేను తను వాడుకొని వదిలేస్తుందని మాటలు వదిలేశాడని అని కళ్యాణ్ వదిలేశాడని అని అనిపిస్తుందంట. అది మనకి బీ ఫేస్ చేస్తారు, మనకు తెలియట్లేదు. ఇంకా ఏంటంటే నెక్ పట్టుకునేటప్పటికి ఇంకా వీళ్ళిద్దరు ఇమ్ము అండ్ సంజన గారు కొంచెం అలా మనకి చూపించేటప్పటికి మనకు కొంచెం భయం వేసింది అనమాట. అలా నెక్ పట్టేసుకున్నాడు. ఇంకా కళ్యాణ్ వచ్చి ఆ కోపం ఎక్కడ చూపించుకోవాలో తెలియక కుర్చీల మీద చూపించేశాడు. అక్కడున్న బిగ్ బాస్ ప్రాపర్టీ మీద చూపించాడు. అంటే తన మనుషుల మీద చూపించలేదు, ఈ పవన్ ఏంటంటే మనిషి మీద చూపించేశాడు. ఇప్పుడు అబ్బా కళ్యాణ్ పెట్టే ఒక్కొక్క పాయింట్స్ ఉంటాయి. నామినేషన్ లోకి వచ్చినప్పుడు కళ్యాణ్ ఉగ్ర నరసింహుడు అవుతాడు ఏంటో నాకు తెలియదు. మేబీ ఎంత కూల్ గా ఉంటాడు వారం అంతా. గేముల్లో అండ్ నామినేషన్స్ విషయంకి వచ్చేటప్పటికి ఒక రేంజ్ లో రఫాడ్ ఇచ్చేస్తాడు కళ్యాణ్. నిజంగా అదైతే దానికోసమే గేమ్ చూడొచ్చు అనిపిస్తుంది. అదైతే బిగ్ బాస్ కి పెద్ద షాక్ అనుకోవచ్చు. బిగ్ బాస్ టీమ్ కి అసలు దివ్యాన్ని ఉంచిందే వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కంటెంట్ వస్తుందని. అలాంటి దాన్ని తన మాస్టర్ మైండ్ తో దివ్యాన్ని నామినేట్ చేసి ఏం చెప్తుందంటే కూల్ గా, ఒక మనిషి కోసం మనం కొట్టుకోవటం ఇప్పటి నుంచి ఆపేస్తాం, నీతో నాకు ఎలాంటి ఇది లేదు, కానీ కొన్ని వర్డ్స్ మనం అనుకోవడం అనేసుకున్నాం, అలాంటి ఇంకా జరగకుండా ఉండాలంటే మనం ఈ నామినేషన్ తో ఇది పోతుంది, అందుకని చెప్తున్నాను అని చెప్పిద్ది. ఇద్దరు ఓకే అనే కౌగిలి చేసుకొని మామూలుగా వెళ్ళిపోతారు. అసలు భరణి గారు స్టన్ అయిపోతారు. భరణి గారు దివ్య గారిని నామినేషన్ చేస్తారు. ఇక్కడ కూడా ఫైర్ అయింది. నాకు వీళ్ళందరికీ చూస్తున్నప్పుడు నాకు భరణి గారు ప్యాచప్ అయిపోయారనమాట. ఎవరు? దివ్య తనుజ. బిగ్ బాస్ టీమ్ కే పెద్ద షాక్ ఇది. అలా అయిపోయింది. ఇంకా లాస్ట్ రీతు వచ్చి సంజన చేస్తుంది, మీ ఆట 5 స్టాంప్స్ వచ్చినప్పటి నుంచి మీ ఆట కనిపించలేదు అని చెప్తుంది. ఈమె నిన్నటి నుంచే ప్లాన్ వేసుకుని ఉంది కదా, ఇంకా రీతుని నోరు జారి ఏమంటది, నీలాగా నేను కరెక్టే చెప్పి నీ కరెక్టే తను చేసేది. ఇప్పుడు వాళ్ళు ఒక ఫ్రెండ్స్ అనో లవర్స్ అనో మేము లవర్స్ అందుకే ఇలా ఉంటున్నాను కన్ఫర్మ్ ఇచ్చేస్తే సరేలే వీళ్ళిద్దరు లవర్స్ కదా అలానే ఉంటారు. ఫ్రెండ్స్ అంటున్నావు, ఫ్రెండ్తో అలా ఉంటారా అని తను అంటది. కానీ చెప్పే పద్ధతి, చెప్పే ప్లేస్ కరెక్ట్ కాదు. తను చెప్పచ్చు, పక్కన పిలిచి చెప్పచ్చు. అంటే వీళ్ళు చెప్పిన ఆ స్టేజ్ దాటిపోయి తను తీసుకొచ్చిందా? వీళ్ళు చేసే పనులు మాత్రం అలానే ఉంటది. ఇప్పుడు నేషనల్ మీడియాలో నన్ను అనింది సంజన గారు అన్నప్పుడు, నేషనల్ మీడియాలో మీరు ఉన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా, ఇప్పుడు అవతల తనుజ కూడా ఉంది కదా, తనుజని ప్రేమిస్తున్న కళ్యాణ్ ఉన్నాడు. ఎప్పుడైనా వాళ్ళ హద్దులు దాటారా? వాళ్ళు నేషనల్ టీవీలో ఉన్నారని వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నా ఏమున్నా కూడా కంట్రోల్లో పెట్టుకొని ఆడుతున్నారు. కానీ మీరు అలా కాదు. అసలు ఆ గొడవలు రచ్చలు చూసే వాళ్ళకి లేంట్రా బాబు 3 పిల్లలేంటి ఇలా గొడవ పడుతున్నారు అనిపించింది. సంజన గారికి చెప్పడం తప్పు కాదు, కానీ చెప్పే ప్లేస్ తప్పైంది అక్కడ. నామినేషన్ లో అంత పబ్లిక్ గా చెప్పకుండా తను వేరే విధంగా చెప్పాల్సిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక ఆడపిల్ల కదా. ఇక్కడ సంజన గారిది కొంచెం నిజాలు చెప్పినా కానీ కొంచెం తప్పనైతే స్టేట్మెంట్ అయితే తప్పు అనిపించింది. తర్వాత ఏమో సారీ చెప్పమన్నా, ఎవరు సారీ చెప్పమన్నా నేను చెప్పనని చెప్పేసింది సంజన గారు. ఇలా జరిగాయండి నిన్నైతే రచ్చ వేసింది. ఇక ఇదండి కళ్యాణ్ చేసిన డిమాండ్ పవన్ చేసిన తప్పు వచ్చి కళ్యాణ్ నెక్ పట్టుకోవటం, సంజన తప్పు వచ్చి అంత పెద్ద స్టేజ్ అంత పెద్ద నేషనల్ ఛానల్లో మనం అంతమంది చూస్తున్నప్పుడు ఒక అమ్మాయి క్యారెక్టర్ని తప్పుగా చెప్పటం. అండ్ ఇవి వీళ్ళు చేసిన తప్పులు. కొంతమంది సుమన్ శెట్టి సేఫ్ గేమ్ ఆడారు, సుమన్ శెట్టి తనుజ నామినేట్ చేయడం సేఫ్ గేమ్. ఇలా వీళ్ళు ఇంకా ఈ సేఫ్ గేమ్ నుంచి రాకపోతే ఇంక వెళ్ళిపోయేదానికి ఇదనమాట. అది జరిగింది నామినేషన్స్ గురించి. మీకు ఎవరి నామినేషన్ తప్పు అనిపించింది, ఎవరి నామినేషన్ కరెక్ట్ అనిపించింది, వీళ్ళు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది. అండ్ ఫస్ట్ రీతు గురించి సంజన గారు అలా అంటాం తప్ప కరెక్టా ముందు నాకు అది చెప్పండి. ఇంకా డిమాండ్ పవన్ కళ్యాణ్ నెక్ పట్టుకోవటం తప్ప కరెక్టా? అంటే కోపంలో పట్టుకున్నాడా లేకపోతే ఎలా అయినా
ఆ కోపం అనేది ఉంది అతనికి ఫస్ట్ నుంచి అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.